పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇన్స్టాలో ఓ టీచర్ రీల్స్ చేసింది. వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో యాడ్స్కి సంబంధించి చేసింది. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం హైస్కూల్లో విధులు నిర్వహిస్తోంది గౌతమిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీఈఓ. తాజాగా వీడియో విడుదల చేసింది భూక్యా గౌతమి. తనకు తెలియకుండా ప్రైవేట్ స్కూల్స్కి ప్రమోట్ చేశానని భావోద్వేగంతో చెప్పింది. తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ట్రోల్స్ ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా వీడియోను విడుదల చేసింది. గౌతమ్కి అండగా నిలుస్తున్నారు నెటిజన్లు. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చెయ్యనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశాను, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా? నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేసేయాలనిపిస్తుంది. అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా? వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా. చచ్చిపోయింది గౌతమి ట్రోలింగ్కి అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బేబీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టే జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి? తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కోరుకోలేదండి. అది భూక్యా గౌతమి ఆవేదన. ట్రోలింగ్ ఆపకపోతే సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని చనిపోతారని కూడా ఈ నేపథ్యంలో ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, భూక్యా గౌతమి ఆవేదన చూసాము. నెటిజన్లు ట్రోలింగ్ ఆపుతారా, లేకపోతే నాకు చావే గత, నన్ను చావమంటారా, లేకపోతే అనేది కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా? సస్పెన్షన్ని ఎత్తివేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ముఖ్యంగా ఖమ్మం సంబంధించి మామిళ్లగూడెం ప్రభుత్వ హై స్కూల్లో ఉపాధ్యాయురాలుగా గౌతమి విద్యాశాఖ అధికారులు అయితే సస్పెండ్ చేశారు. సో ఈమె చేసినటువంటి ఏదైతే ప్రైవేట్ కళాశాలలకు, ప్రైవేటు విద్యా సంస్థలకు, కొన్ని ప్రైవేట్ రంగానికి సంబంధించి మొత్తం కూడా ఆమె ప్రమోషన్ పెద్ద ఎత్తున చేసింది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేయడం, ఆమె కొన్ని సంస్థలకు అంటే ప్రైవేటు విద్యా సంస్థలకు ఆమె ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేసింది. కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ కూడా చేసింది అనేది ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి రీల్స్ లో పెద్ద ఎత్తున ఆమె ఈ ప్రైవేట్ అంటే ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి గవర్నమెంట్ స్కూల్ పైన, గవర్నమెంట్ టీచర్ల పైన, గవర్నమెంట్ లో విధి విధానాల పైన, గవర్నమెంట్ ఉండే ఏదైతే సౌలభ్యం ఉంటుందో వాటిపైన ఇది చేయాలి. కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయడం,
చేయడం, ప్రైవేట్ స్కూల్ అని అంటే పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో చేరితే బాగుంటుంది ఎడ్యుకేషన్, ఈ స్కూల్లో ఈ ఆఫర్లు ఉన్నాయి, ఈ స్కూల్లో ఈ ఫీజు తక్కువ ఉంది, ఈ స్కూల్లో ఈ స్పెషాలిటీ ఉంది, డిజిటల్ క్లాసులు ఉన్నాయి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రమోషన్లు చేసింది అని చెప్పేసి వాళ్ళు అంటే ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ తో పాటు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా బయట క్లాసు చెప్పకుండా కొన్ని సార్లు రీల్స్ చేసింది అనేది కూడా చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. ఇది వేరే రిపోర్టర్లు వేరే జర్నలిస్టులు చెప్పలేదు, అధికారులు చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఆమె ప్రస్తుతం అయితే సస్పెండ్ అయింది. కానీ ముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే సస్పెండ్ అయిన తర్వాత కొంతమంది అంటే ఇది అంటే ఒక గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్ అని ఎంకరేజ్ చేయడం ససేమ్రా ఎవరు ఒప్పుకోరు. సో అదే విషయాన్ని మొత్తం సోషల్ మీడియాలో ఇటు ట్విట్టర్ వేదిక కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ మొత్తం కూడా అక్కడ విమర్శ చేశారు. అంటే గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఇటు ప్రైవేట్ స్కూళ్ళకి ప్రమోషన్ చేయడం, ఈ ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కానీ ఏదైతే ట్రోల్ చేసిన తర్వాత ఆమె సస్పెండ్ అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడి ఏదైతే వీడియో చేసిందో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఒక మనిషికి పశ్చాత్తాపం అనేది సరైన నిర్ణయం. అంటే తప్పులు సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు. సో ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ ఏదైతే ఈ పశ్చాత్తాపం పడ్డదో అదే పెద్ద శిక్ష అనుకోవచ్చు. మళ్ళీ అధికారులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. మరి అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు, మరి ఆమె ఎందుకంటే పశ్చాత్తాప పడ్డది, ఆమె వేడుకుంటా ఉంది మళ్ళీ నన్ను ఉద్యోగంలోకి తీసుకోవాలని, దీనిపైన ఇప్పటికే ఇటు సోషల్ మీడియాలో కూడా ఒకసారిగా సస్పెండ్ చేస్తూ కూడా వచ్చినటువంటి ఆర్డర్లలో తాత్కాలికంగా ఉందా, లేకపోతే టైం లిమిట్ ఏమన్నా పెట్టినటువంటి పరిస్థితి ఉంటుందా ఏంటి? దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం దృష్టికి అయితే మేము తీసుకెళ్తున్నామని ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు దృష్టికి తీసుకెళ్ళామనేటువంటి మాట సో చూడాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటి తోటి ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటికే ఆమె పైన ఏదైతే సస్పెండ్ ఉందో అది ఇంట్రాగేషన్ ఉంటది. సో మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కి సంబంధించి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అందియాల్సిన అవసరం అయితే ఉంటది. అవన్నీ ఆమె మళ్ళీ అక్కడికి వెళ్లి ఎక్స్ప్లెనేషన్ చేసుకునాల్సిన అవసరం అయితే ఉంటది. కొన్ని రోజులు తాత్కాలికంగా అయితే వేటు పడే అవకాశం అయితే ఉంటది. మరి ముఖ్యంగా మళ్ళీ విధిలోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటది. కానీ ఎవరైతే కొంతమంది ఇట్లా చేసిన తర్వాత పశ్చాత్తాప పడరో వాళ్ళకు మాత్రం కఠిన శిక్షలు ఉంటాయి. కఠినంగా గతంలో చాలా మంది ఉపాధ్యాయులను కూడా పర్మనెంట్ గా కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈమె విషయంలో ఎందుకంటే ఇప్పటికే పశ్చాత్తాప పడ్డది. సో సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ఆమెకు ఏదైతే ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో ద్వారా ఆమెకు మద్దతు అయితే పెరిగింది. అటు సోషల్ మీడియా ద్వారా కూడా మద్దతు తెలియంది పెద్ద ఎత్తున. మరి దీనిపైన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ అంటే ఒక ప్రైవేటు వ్యక్తులను, ప్రైవేటు స్కూళ్లను గవర్నమెంట్ టీచర్ అయి ఉండి చేయడం పెద్ద ఎత్తున ఇది ఒక విమర్శకే దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో, ఇక్కడ స్కూళ్ళల్లో కూడా ఎక్కడా కూడా పెద్ద ఎత్తున అంటే పిల్లలు లేరు, అంటే తక్కువగా ఉన్నారు, అటు ఎక్కువ మొగ్గు చూపుతలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ప్రైవేటు అంటే అప్పులు చేసి అయినా సరే ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్న ఈ తరుణంలో ఆమె గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఏదైతే ప్రైవేట్ కు ప్రమోషన్ చేస్తుందో దాన్ని చాలా మంది వ్యతిరేకించారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా మరి ఆమె అపాలజీ చెప్పింది కాబట్టి ఈ వ్యవహారంలో మరి అధికారులు కూడా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇన్స్టాలో టీచర్ రీల్స్ చేసిన దానికి సంబంధించి ఉన్నతాధికారులు అయితే ఆమెను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి రీజన్గా కూడా చెప్తూ వ్యాపార సంస్థల ప్రమోషన్స్లో సోషల్ మీడియాలో యాడ్స్ చేసిందనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆమె ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం హై స్కూల్లో విధులు నిర్వహిస్తోంది. ఆమె పేరు గౌతమిగా కూడా చెప్తున్నారు. గౌతమిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు DEO. తాజాగా వీడియో విడుదల చేసింది భుక్యా గౌతమి. తనకు తెలియకుండా ప్రైవేట్ స్కూల్కి ప్రమోట్ చేశానని కూడా భావోద్వేగంతో చెప్పింది. తనను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన చెందింది. ట్రోల్స్ ఆపుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా వీడియో విడుదల చేసింది. ఇక నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఒక వర్గం మాత్రం గౌతమికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.